బాబాయ్ నమస్తే. నమస్తే. ఏం బాబాయ్, గత కొంతకాలంగా మరి తిరుమల లడ్డు వ్యవహారం గందరగోళం నడుస్తుంది. ఏం చెబుతారు మరి దానికి మీరు? తిరుపతి లడ్డు కల్తీలు జరిగిన మాట అది వాస్తవం, కరెక్టే. కానీ అసలు ఎంత ఒక్కొక్క ఆవుకి ఎంత నెయ్యి వచ్చింది, ఎన్ని ఆవులు ఉంటే ఎంత నెయ్యి రావాలి, ఎన్ని లారీలు రావాలి, దాన్ని పామాయిల్ పిచ్చాయిలు కలిపి కల్తీ చేసి లంచాలతో కుమ్మక్కు చేసి ఇవాళ ఎంతమంది జోగి రమేష్ లాంటి వాళ్ళు చాలామంది, జోగి రమేష్ గారు ఆ సందర్భంగా అక్కడ కాదు బాబాయ్, అసలు అప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు మామూలుగా జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పారు. ఇప్పుడు అసలు కొవ్వు కలవలేదు అంటున్నారు కదా, మరి దానికి ఏం చెబుతారు? కంపల్సరీ కలవందని టెస్టులు ఎట్ట తేలిద్ది? కలిస్తేనే కదా వాళ్ళు టెస్టులు, ఒకరికొకరు 4 మాట టెస్టులు చేశారు కదా. చేసినప్పుడు మరి కలిస్తేనే కదా వాళ్ళ ఆ టెస్టుల్లో రుజువు అయితేనే కదా వాళ్ళు చేయగలిగింది. రుజువు అయితేనే కదా ఒక్కొక్కళ్ళు సంఖ్యలు వేసుకొని బజార్లో మరి పోలీస్ స్టేషన్కి పోతున్నారు కదా. మరి వాళ్ళు కాదంటే అటు కుదిరి దొంగలు కాదని అంటారు. మరి దాన్ని పరిశోధన చేసిన టెస్టులో పోయిన వాళ్ళు పరిశోధన చేసి ఉంది కాబట్టి, పరిశోధనలో తేలింది కాబట్టి కోర్టులో నిదానంగా ఒక్కొక్కడికి పడాల్సిన ఎంతవరకు పడాలో లడ్ల మీద అది ఎన్ని కోట్లు చేశారు, ఎంత చేశారు, కల్తీ ఎంత పాయింట్లు కలిసింది అనేది ఎవరో దాంట్లో తెలియద్ది. అంటే ఇప్పుడు వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక అసలుకి సిట్ రిపోర్ట్లో వచ్చింది, ఏదైతే కనుక ఏ డైరీ వాళ్ళు అయితే నెయ్యి సప్లై చేశారో వాళ్ళు అసలు పాలే సేకరించలేదు, పాలు సేకరించకుండా నెయ్యి ఎలా తయారు చేశారు, మొత్తం పామ్ ఆయిల్తో చేశారా, ఇవన్నీ పామ్ ఆయిల్ ఇంకా కొన్ని కెమికల్స్ కలిపారు కానీ జంతువులు కొవ్వు కలవలేదనే రిపోర్ట్ వచ్చింది. అంటే ఇప్పుడు క్లీన్ చీట్ వచ్చినట్టే మాకు అంటున్నారు కదా. మరి అవన్నీ వాడు చెప్పేది అబద్ధాలు, కరెక్ట్ కాదు. జంతువులు కొవ్వు బాగానే కలిసింది. స్టేట్లు తినేవాళ్ళు కూడా చాలామంది ఇదేందో తేడాగా ఉంది, ఇదేందో తేడా ఉంది. మన వెంకటేశ్వర స్వామి గుళ్ళో లడ్డు బాగుంది కానీ చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఆ గుళ్ళో లడ్లు బాగలేదు, పాడైపోయి చెడిపోతున్నాయి. వాటి ఏదో మొత్తానికి మోసం జరుగుతుంది. చెప్పలేక చెబితే ఏముంది, తీసుకెళ్ళి ఏమన్నా మాట్లాడిన తీసుకెళ్ళి ఏదో ఒకటి చేస్తున్నారు, చంపేస్తున్నారు అనే ఉద్దేశం మీద కొంతమంది బయటపడలేదు, కొంతమంది బయటపడ్డారు. అంతేగాని కల్తీ ముడి కంపల్సరీ కొవ్వు జరిగింది. మీరు చూసారా బాబాయ్, అప్పటికి ఇప్పటికి తేడా ఏమన్నా మారిందంటారా లడ్డూలు? ఇవాడ 15 రోజుల నాడు ఒక లడ్డు వచ్చింది నాకు, 20 రోజుల నాడు. అది మరి ఆ లడ్డును చూస్తే ఎంతో క్వాలిటీ, నీట్గా, వాసన కానీ స్మెల్ కానీ ఎంతో రుచిగా ఉంది. ఇంకా పెడితే బాగుండి తినాలనిపించింది. అంతకుముందు ఏముంది, ఆడదాడు పొడాను ఒక రకమైన వాసన వస్తూ ఉండేది. ఆ వాసనకి తినబుద్ధి కాక వదిలేసిన రోజులు ఉన్నాయి. నేను కూడా బాబాయ్ ఒక రైతు వారీగా చెప్పండి మీరు, మరి ఈ ఏదైతే కనుక పాలు లేకుండా నెయ్యి తయారు చేయడం అనేది సాధ్యమయ్యే పనే అంటారా? పాలు లేకుండా నెయ్యి అసలు ఎట్టు వచ్చింది? పాలు ఉండాలి. అందులో బరిగొడ్డకు వచ్చినంత నెయ్యి ఆవులకు రాదు, చాలా తక్కువ శాతం ఉంటుంది. బరిగొడ్డకు 12% వచ్చి దీనికి 4%, 5% ఉంటుంది ఆవులకు వచ్చే శాతం. మరి ఆ శాతం లేకుండా, పాలు లేకుండా, ఆవులు లేకుండా పాలు రావాలంటే, నెయ్యి రావాలంటే ఆడు చేసింది. ఆవులు దానికి తగ్గని ఆవులు ఉండాలి, దాని సంస్థలు మేపాలి, దాన్ని సరి చేయాలి. ఆ ద్వారా వచ్చిన నెయ్యిని జాగ్రత్తగా వాడుకుంటే నెయ్యి సరిపోద్ది. కానీ ఎట్లా తీసుకొచ్చి దాన్ని వేరే దారి పంపించి దీనికి పెడితే కొవ్వుతో ఆ నెయ్యి పామాయిల్లో నుంచి రకరకాలు ఉన్నాయి అంటే కలిసేవి, అవి పెట్టి కలిపి పంపించారు, వాడారు. ఆ రోజు లంచాలు తిన్నారు, ఒక్కోడు మేశారు. వాళ్ళ కర్మ వాళ్ళు చివరికి గర్భకాలంలో కలిసిపోవాల్సిందే కానీ వాళ్ళ జీవితాలు ఎప్పుడు బాగుపడే లక్షణాలు ఉండవు. సరే అదంతా పక్కన పెడదాం. అసలు తిరుమలలో అసలు కల్తీ జరగలేదని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అసలు మళ్ళీ వీళ్ళైతేనేమో కల్తీ జరిగింది అంటున్నారు. ఆ విషయాలు పక్కన పెడితే కనుక మరి జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా ఒక మాట అయితే అన్నారు, మళ్ళీ ఆయన 1 సంవత్సరంన్నరలో పాదయాత్ర మొదలు పెడతారంట. ఏమంటారు ఆ పాదయాత్ర గురించి? పాదయాత్ర చేస్తారు, ఆయనకి వాళ్ళని కూడా చేస్తారు. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి చేసి ఉన్నాడు కాబట్టి వాళ్ళైతే వాటికి మైకు లాక్కున్నారు, కింద కుర్జీ లాక్కున్నారు. దుర్మార్గం పనులు ఎన్ని రకాలైతే ఉంటాయి సమాజంలో అన్ని రకాలు తెగ్గొట్టి చేశారు వాళ్ళు. వీళ్ళు అలా చేయరు, వీళ్ళ సంస్కారం అడ్డం వచ్చింది, అన్నీ జాగ్రత్తగా చూస్తారు. తప్పుడు మాటలు మాట్లాడితే మటుకి నడు రోడ్డు మీద పెట్టి చంద్రకళ పెట్టి కొట్టుకుంటూ తీసుకెళ్తారు, అంత మటుకు గ్యారంటీ.
అదేంది బాబాయ్ మీరు ఆ మాట అంటున్నారు? ఆయన ఏమంటున్నాడు, పాదయాత్రకు వస్తా అంటున్నాడు. మరి పాదయాత్రకు వచ్చి ప్రజలతో ఉండి ప్రజల తరపున పోరాటం చేస్తానంటున్నాడు కదా, మరి దానికి ఏం చెబుతారు? ప్రజలు చేసుకోవచ్చు, చేసే విధానంలో చేసుకోవాలి, అంతేకాని వాడి మీద అభివృద్ధి చేసే కార్యక్రమాల మీద కనుక రాళ్ళు కనుక ఎత్తే డబల్ రాళ్ళు పడతాయి. అర్థమైందా? అంతవరకు ఎందుకంటే ఆయన పాదయాత్ర చేసుకోవడంలో తప్పు లేదు, అందరూ చేసుకోవచ్చు, నువ్వు చేయొచ్చు, నేను చేయొచ్చు పాదయాత్ర. దానికి సంస్కారంగా సభ్యతగా జనాన్ని ఎట్లా లాక్కోవాలో దిశ మార్చుకుంటే, దిశ మారితే జనం వస్తారు, చేస్తారు. దిశ లేకుండా ఆ సంస్కృతం భాషలో కనుక మాట్లాడితే వాళ్ళకి ఎప్పుడైనా లగ్గాలు ఉండయ్యే. ఆయనేమంటున్నాడు, ఈసారి అధికారంలోకి వచ్చేది మేమే, నేను వస్తే కనుక మా కార్యకర్తలు నేను చెప్పినా ఏంట్రో మీ సంగతి మామూలుగా ఉండదు ఒక్కొక్కళ్ళకి అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా బాబా. ఆయన చెబుతున్నాడు, ఆయన భాష ఎట్లుంటుందో తెలుసా, ఇలకల భాషలాగా ఉంటుంది. ఆ భాషకి ఈ భాషకి తేడా ఉంది. ఇదేమో స్పష్టంగా వైనంగా తెలుగు భాషలో అచ్చంగా మాట్లాడగలుగు, ఆయన మాట్లాడే భాషలో ఇలకల భాష ఉంటుంది. అనుకుంటా నత్తి అర్థం కానట్టు ఒక డ్రామా కళ్ళు కూడా చూడరాదు, ఒక రకమైన ఎరుపు కళ్ళను ఆ కళ్ళల్లో ఉన్న మాట్లాడేటప్పుడు దొంగేశాలతోటి మాట్లాడతాడు. మరి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, చాలా క్లియర్గా చెబుతున్నాడు, 29 అధికారం మాదే, అక్కడే తెలుసుకుందాం అంటున్నాడు కదా. మరి ఆయన 29 కాదు కదా, ఆయన ఎన్ని జనములు ఎత్తినా కూడా ఇక అధికారంలోకి రాలేడు. జనం ఆయన రావడం కాదు, జనంలో ఉన్న ఇది ఎవరు జనాన్ని ఆయన్ని ఎంక్వైరీ చేసి రానిరు, జనం రానిరు, ఆయన రావడం కాదు. జనమే నేలకేసి కొట్టేస్తారు. అంతు లేకుండా అంత దూరంలో కంటి చూపాడినంత దూరంలో ఎక్కడా కనపడ్డని మీరు అంటున్నారు. మరి ఆయన ఏమంటున్నాడు, కనిపిస్తాను నేను, మీరే కనుమరుగైపోతారు అంటున్నాడు. మరి ఆయన కనపడ్డా, అది ఇప్పుడు చచ్చిపోయిన మనిషి దెయ్యం అయింది అంటారు, దెయ్యం ఆయన కనపడిద్దా? ఇది అంతే, ఈయన ఏడా కనపడ్డు. ఒకరి ఆకారం ఏదో ఉండలో బతికిన 4 రోజులు ఉంటాడు. ఆయన గెలవాలంటే 2078లో గెలుస్తాడు వచ్చి. 2070 సంవత్సరాల తర్వాత మరి అప్పుడే గెలిచేది, అప్పుడు దాకా ఏం గెలవలేడు, అవకాశం లేదు. అట్టకాదు, మీరు 2078 దాకా వెళ్ళారు, ఇప్పుడే కూటమిని కూల్చేస్తే గెలుస్తాడని చెప్పి విజయసాయిరెడ్డి చెబుతుంటే, విజయసాయిరెడ్డి కూడా గెలవడం చెబుతున్నాడు. కూటమి ఓడిపోతే గెలిచింది అంటున్నాడు, కానీ నమ్మకం లేదు. ఆయన ఒక పెద్ద 2 దొంగగా, అది 1 ఇది 2, వీళ్ళిద్దరు కలిసి డ్రామాలే కానీ ఒరిజినల్ కాదు. రేపు ఇజమ్మ శరీరంలా కూడా ఈయన దగ్గర చేస్తారు, అవసరం అయితే చేరి కుమ్మక్క నాటకాలు వేస్తారు, డ్రామాలు. ప్రజల సొమ్ము దోసుకోవడానికి దళితోళ్ళు వచ్చేది. వాళ్ళ ప్రజలు ఎప్పుడు ఎన్ని జన్మలు ఎత్తినా కడుపులో పిల్లడు కూడా నమ్మడం.